వచ్చేసి 4th డే అనమాట వినాయకులను పెట్టి. అయితే చూద్దాంలే అన్ని వినాయకులని, ఎందుకంటే మళ్ళీ 5th డే అనేది నిమజ్జనం అవుతాయి, కొన్ని అవుతాయి కొన్ని కావు కదా, మళ్ళీ ఎందుకు మిస్ కావాలి అన్నట్లు అన్ని చూడడానికి వెళ్దాం 4th డే రోజు అన్నట్లు 4th డే రోజు అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉంటుంది గణపతి. సో స్టార్టింగ్ అయితే దాని దగ్గరికి వెళ్ళాము. పిల్లలు అయితే బింగిల్ తీసేస్తున్నారు. ఇది వచ్చేసి మట్టి గణపతి అనమాట. ఇది వచ్చేసి అయితే మట్టి గణపతి కాదు, సో ఇది కొంచెం దగ్గరలో ఉంటుంది మా ఇంటికి దగ్గర. బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇంకోటి అనమాట గణపతి. ఇక్కడ వాళ్ళ కాలనీ వాళ్ళే పెట్టేసుకున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇలా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. మహిళలందరూ కలిసి చాలా బాగుంది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే మొబైల్ అనేది మనము ముట్టుకోకుండా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు నిన్న నిమజ్జనం చేయాల్సింది ఈ రోజు, అంటే నిన్న కదిలిచ్చేసి ఈ రోజు నిమజ్జనం చేసేస్తున్నారు, డాన్స్ చేసేస్తున్నారు. ఇక్కడ గణపతి వచ్చేసి ఎంత బాగుందో కదండి. మధ్యన వినాయకుడు, పక్కన పార్వతి పరమేశ్వరుడు, చాలా బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి గరుడవాహనం అనమాట. గరుడవాహనం మీద వినాయకుడు చాలా బాగున్నాడు. ఇక్కడ గణపతి చూడండి, వీళ్ళుక ఏంటంటే మహిళలతో పార్టిసిపేట్ చేస్తున్నారు గేమ్స్. ఆ కప్స్ ఉంటాయి కదా పైన, అది కింద పడకుండా అక్కడ టేబుల్ పైన పెట్టాలన్నమాట. చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు. ఫోన్ లేకుండా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడం వల్ల మనకు అనేది మెమోరీస్ బాగా గుర్తుకుంటాయి. మైండ్ అక్కడ ఆడేవాళ్ళు కాదు, అక్కడ చూసిన వాళ్ళకు ఒక్కరుక మొబైల్ పట్టుకోలేదన్నమాట. అందరు వాళ్ళ దిక్కేస్తున్నారు. ఇది ఒక గ్రేటే కదండి, వాళ్ళందరూ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే. సో వినాయక చవితి అంటే ఇలా అందరూ మంచిగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇది వచ్చేసిందంటే హిమాలయంలో జ్యోతిలింగాలు అనమాట. ఇది చాలా బాగుంది, మొత్తం మంచుతో అనమాట. ఇలా పత్తితో మంచులాగా డెకరేట్ చేశారు. అయితే హిమాలయం లాగా సెట్ చేశారు. ఇంతకు ముందు అయితే ఇంకా బాగా డెకరేషన్ చేశారు. అయితే వీళ్ళు కొంచెం ప్లేస్ ఖాళీగా పడితే మా పిల్లలు అయితే ఆగరు, డాన్స్ చేస్తూనే ఉంటారు అనమాట అక్కడిక్కడ తిరుక్కుంటూ. ఇక్కడ చెప్పాను కదా అండి నేను భజన చేస్తున్నానని, భజన అయితే చేశారు. చాలా బాగా అనిపించింది భజన. కాసేపు కూర్చున్నాం ఇంకా భజన చేస్తుంటే, ఎందుకంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కాసేపు కింద. ఇది ఎంత బాగుందో కదండి, డిఫరెంట్గా ఉంది. దీనికి ఏంటంటే కిరీటం లేదనమాట. కిరీటం లేనందుకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా బాగుంది కదా. వినాయకుడు వచ్చేసి ఇలా డిఫరెంట్గా ఎంచుకోవడం ఇంకా వేటిగా ఉంటుంది. ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట వినాయకుడు మేము చూడడంలో. టైం వచ్చేసి 9:30 అవుతుంది. దీంట్లో మా పాప వాళ్ళుగా పార్టిసిపేట్ చేశారనమాట. ఇక్కడ చూసిన వినాయక చవితి సంబరాలు అయితే బాగా జరిగాయి. ఆట పాటలతో అయితే ప్రతి గల్లీలో అలానే ఉందనమాట. సో చాలా బాగా జరిగాయి. థ్యాంక్ యూ.